ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని జగన్, ఈసారి ఎలాగైనా జగన్ ని అధికారం నుంచి దూరం చేయాలని బాబు, పవన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచార పర్వంలోకి అడుగుపెట్టాయి. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర సాగిస్తున్నారు. చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రచార రంగంలో దిగుతున్నారు. అయితే బాబుకి తోడుగా లోకేష్, బాలయ్య, భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే జనసేన తరపున పవన్తో పాటు నాగబాబు, ఇతర మెగా కుటుంబ సభ్యులతో పాటు కొందరు సినీ ప్రముఖులు సైతం ప్రచారం చేయొచ్చని తెలుస్తుంది. అయితే వైసీపీ తరపున ఈసారి జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్గా కనిపిస్తున్నారు. వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ, జనసేనకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగానే ఉన్నారు. బాబు, పవన్ కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగుతున్నారు. కానీ వైసీపీ ప్రచారాన్ని మాత్రం జగన్ ఒక్కరే నడిపించనున్నారు. వైసీపీ తరపున జగన్ ఒక్కరే కనిపించనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. మోహన్ బాబు, అలీ, పృథ్వీ, పోసాని, విజయ్ చంద్ర వంటి వారు వైసీపీ తరపున ప్రచారం చేశారు. కానీ ఈసారి వారెవరూ ప్రచారం చేసే ఛాన్స్ లేదు. 5 ఏళ్లుగా తాను చేసిన అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తుందని ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని చెబుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఈ స్టార్ల మద్దతు లభిస్తుంది. బాబు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ నుంచి సైతం చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. ఇక పవన్ జనసేనకి మెగా కాంపౌండ్ మద్దతు దండిగా ఉంది. బుల్లితెర నటులు కూడా జనసేనకు మద్దతుగా రానున్నట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ ప్రచార భారాన్ని జగన్ ఒక్కరే మోయనున్నారు. గత ఎన్నికల్లో సహకరించిన సోదరి షర్మిల వ్యతిరేకంగా మారారు. బస్సు యాత్రను ప్రారంభించే సమయంలో తల్లి విజయమ్మ వచ్చి ఆశీర్వదించారు. అయితే గత ఎన్నికల్లో మాదిరిగా ఆమె ప్రచారానికి వస్తారా రారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆమె ప్రచారానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. వాస్తవానికి వైసీపీ మొత్తం జగన్ ఇమేజ్ మీదే నడుస్తుంది. జగన్ ఆ పార్టీకి బలం, బలగం. జగన్ కూడా తనని చూసి, తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని చెబుతున్నారు. గతంలోనే జగన్ స్టార్ క్యాంపెయినర్ల గురించి మాట్లాడారు. చంద్రబాబుకు పవన్, పురంధేశ్వరి, కాంగ్రెస్లో కొందరు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. బాబును భుజాన మోసే ముఠా చాలామందే ఉన్నారు. తనకు అలాంటి వారు ఎవరూ లేరని చెప్పారు. తను ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. అందుకు తగ్గట్టే జగన్ తరపున ఎవరూ క్యాంపెయినింగ్ చేసే స్టార్స్ లేరని స్పష్టత వచ్చింది. జగన్ ఒక్కడే ఆ పార్టీ ప్రచారానికి కర్త, కర్మ, క్రియ కానున్నారు. అలాగే వైసీపీ కీలక నేతలు కొందరు తమ సమీప నియోజకవర్గాల బాధ్యతలను ఇచ్చినట్లు సమాచారం. మాస్ ఇమేజ్, వాగ్దాటి ఉన్న కొందరు నాయకులకి జగన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఫైర్ ఉన్న నాయకులను 10 మందిని ఎంపిక చేసి స్టార్ క్యాంపెయినర్ టీంలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. అయితే వీరంతా స్థానికంగానే ప్రచారం చేస్తారు. రాష్ట్రం మొత్తం మాత్రం జగన్ ఒక్కడే ప్రచారం చేయనున్నారు. 21 రోజుల బస్సు యాత్ర ముగిసిన తర్వాత మరో విడతగా కొన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా కొందరికి బాధ్యతలు అప్పగించే యోచన చేస్తున్నారని సమాచారం. టీడీపీ, జనసేనకి భారీగా క్యాంపెయినర్లు ఉన్నారు. బీజేపీ కూడా కూటమిలో ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి ప్రచారానికి వచ్చారు. అమిత్ షా, నడ్డా, ఇతర బీజేపీ కీలక నేతలు ప్రచారానికి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వైసీపీ తరపున మాత్రం జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రజలే తమ స్టార్ క్యాంపెయినర్లని నమ్ముతున్నాడు. తమ కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేసే ఛాన్స్ లేకపోవడంతో ప్రచార భారం అంతా ఒక్కరే మోస్తున్నారు. ఒంటి చేత్తో మొత్తం నడిపిస్తున్నారు. అలాగే ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. అలాగే జగన్ తాజాగా కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గృహ సారథులు, కన్వీనర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరపున వీరు కలుసుకుంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ గృహ సారథులుగా ఉన్నారు. రాజకీయ అవగాహన ఉన్నవారు, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపిక చేశారు. మొత్తంగా 50 ఇళ్లకు 2 చొప్పున 15,000 గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు జగన్ కోసం పనిచేస్తున్నారు. అయితే వారు ప్రభుత్వ పథకాలను వివరించడం, జగన్ చేసిన మేలును చెప్పడం వరకే. రాష్ట్ర స్థాయిలో ప్రచార భారం జగన్ది. తమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 90% పైగా కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో 85% కుటుంబాలకు మేలు చేసిందని జగన్ చెబుతున్నారు. కార్పొరేషన్లో 80% కుటుంబాలకు మేలు జరిగింది. వారంతా తననే ఆదరిస్తారని జగన్ నమ్ముతున్నారు. అందుకే ఒక్కడే ప్రచార భారాన్ని మోస్తూ
3 పార్టీల్ని ఎదుర్కొంటూ ఎన్నికల రణరంగంలో ముందుకు సాగుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.